హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అయితే లాస్ట్ వీక్ మేము మా ఇంటి దగ్గరలో ఒక ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఎగ్జిబిషన్ అనగానే మనము పిల్లలమే కాదు పెద్దవాళ్ళం కూడా చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటాము. నాకు నా చిన్ననాటి మెమరీస్ అయితే చాలా గుర్తొచ్చినాయి. చిన్నప్పుడు విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో పెద్ద ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళండి. ఎంత బాగుండేదంటే మా గ్రాండ్ పేరెంట్స్ నన్ను తీసుకుని అయితే వెళ్లేవాళ్ళు. ఆ మెమరీస్ అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక్కడ మా వాడికి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం, మనం నీ టాయ్స్ అన్ని సర్దేమంటే చెక్క అన్ని కూడా సర్దేసి రెడీ అయిపోయాడు అనమాట. అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మా ఇంటికి జస్ట్ ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. చాలా చిన్నది. నా స్కూల్ డేస్ లో సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు అంటే మా అమ్మమ్మ తాతయ్య ఊరైన విజయవాడ వెళ్ళిపోయేదాన్ని. సో విజయవాడ ఇప్పుడే కాదు, అప్పుడు కూడా ఇలాగే ఉండేది. వేడి, జిడ్డు, అలాగే చెమటలతోటి సేమ్ అనమాట. టెంపరేచర్ లో అయితే నో చేంజ్. ప్రతి ఇయర్ కూడా మిస్ అవ్వకుండా నేను విజయవాడలో 2 ప్లేసెస్ అయితే చూసొచ్చేదాన్నండి. ఒకటి వచ్చేసి ఇంద్రకీలాద్రి పైన ఉన్న దుర్గమ్మ టెంపుల్ ఒకటి, అండ్ ఇంకోటి పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో పెట్టే ఎగ్జిబిషన్ అన్నమాట. ఈ 2 అయితే అస్సలు మిస్ అయ్యేదాన్ని కాదు. ఎగ్జిబిషన్కి వెళ్దామని ఒక రోజు ఫిక్స్ అయ్యే వాళ్ళము. సో ఆ రోజు ఏం చేసేవాళ్ళం అంటే ఈవినింగ్ 4:30 అలా అయిన వెంటనే ముగ్గురం, నేను, అమ్మమ్మ, తాతయ్య చక్కగా బాత్ చేసేసి ఒక ఫుల్ వాటర్ బాటిల్ పట్టుకొని ఇంకా రిక్షా ఎక్కేసేవాళ్ళం అనమాట. అప్పట్లో ఆటోస్ ఉండేవి, బట్ అవి మీటర్ ద్వారా నడిచేయని ఎక్కువ కాస్ట్ తీసుకునేవాళ్ళు. అఫ్ కోర్స్ అప్పుడు 10 రూపాయలు అన్నా కానీ మనకి ఎక్కువే కదా. సో చక్కగా ముగ్గురం రిక్షా ఎక్కేసేవాళ్ళం. హ్యాపీగా వాడు తీసుకెళ్లి పీడబ్ల్యూడి గ్రౌండ్స్ దగ్గర దింపేవాడు. ఆల్మోస్ట్ 6 అలా అవుతున్న టైంలో లోపలికి అయితే ఎంటర్ అయ్యే వాళ్ళం. అది చాలా పెద్ద ఎగ్జిబిషన్ అండి. సో అన్ని మనకు కావాల్సిన హౌస్ హోల్డ్సే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి, తినడానికి చక్కగా ఏంటి గేమింగ్ కానీ, అప్పట్లోనే గేమింగ్స్ అంటే మనకి ఇవే కదా. ఇప్పుడు పిల్లలు ఆడుకునే గేమ్స్ కాకుండా ఈ ట్రైన్, జైంట్ వీల్, అలాగే కప్ అండ్ సాసర్ ఇలాంటివి చాలా ఉండే అనమాట. సో ఆ ఎగ్జిబిషన్ అంతా చూసి తిరిగి రావడానికి 2 hours పట్టేది. అక్కడ నా ఫేవరెట్ అంటే మాత్రం నేను జైంట్ వీల్ అనే చెప్తాను. ఇప్పటికీ మర్చిపోలేను. అంటే అది ఎక్కితే కంప్లీట్ గా మనకి సిటీ అంతా కనిపించేది. నేను, అమ్మమ్మ, తాతయ్య ఒక బుట్టలో కూర్చునిపోయే వాళ్ళం. హ్యాపీగా అది ఎక్కేసి ఆ తర్వాత మా తాతయ్యకి కలంకారీ దుప్పట్లు చాలా ఇష్టం అనమాట. స్పెషల్ షాప్స్ ఉండేవి కొన్ని. సో అక్కడికి వెళ్ళి ఆయన బెడ్షీట్స్, టవల్స్, కర్చీఫ్స్ అవన్నీ పర్చేస్ చేసేవాళ్ళు. ఆ తర్వాత పెద్ద అప్పడం కూడా నేను అదే ఫస్ట్ టైం అక్కడ చూడటము. అప్పడం కొనుక్కొని ఇంకా నాకు కావాల్సిన కొన్ని బొమ్మలు కొనిపెట్టేవాళ్ళు. అన్ని కొనుక్కొని అన్ని చూసేసి హ్యాపీగా 8 అలా అవుతున్నప్పుడు బయటకైతే వచ్చేసేవాళ్ళం. మేము లాస్ట్ వీక్ వెళ్ళిన ఈ ఎగ్జిబిషన్ అయితే మెయిన్ గా పిల్లల కోసమే డిజైన్ చేశారు. సో అన్ని గేమ్స్ కూడా పిల్లల కోసమే ఉన్నాయి. చాలా బాగున్నాయి, క్యూట్ గా. వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మా వాడు ట్రైన్ ఎక్కుదామని గొడవ చేస్తే మా హస్బెండ్ తీసుకెళ్లారు. సో ఇద్దరు ఎక్కైతే కూర్చున్నారు. నేను కెమెరామెన్ అయిపోయాను అనమాట షూట్ చేయడానికి. వాళ్ళిద్దరూ హ్యాపీగా ట్రైన్ లో కూర్చొని అలా ఒక 6 రౌండ్స్ అయితే కొట్టెళ్లారు. అప్పట్లో ట్రైన్ వచ్చేసి పెద్ద ఎగ్జిబిషన్ అయితే మనకి ఎగ్జిబిషన్ అంతా తిరిగేది. ఇది వచ్చేసి చిన్నది అయ్యేసరికి జస్ట్ ఆ సర్కిల్ లో మాత్రమే తిరుగుతుంది. వాళ్ళు ఆ పనిలో ఉంటే నాకు ఇక్కడ దగ్గరలో పీచ్ మిఠాయి కనిపించిందండి. ఎన్ని రోజులైందో పీచ్ మిఠాయి చూసి తిని. చిన్నప్పుడైతే మొత్తం అయ్యే ఉండేవి, బట్ ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు కదా. సో అలా కొంతసేపు అక్కడ ఉండిపోయాను చూద్దామని చెప్పేసి. ఇక్కడ కొన్ని గేమ్ షాప్స్ ఉన్నాయండి, చూపిస్తాను చూడండి. మనం చిన్నతనంలో ఆడేవాళ్ళం కదా, ఎక్కువగా మనకు సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటాడు. ఇలా ఒక బొట్టు ఇచ్చాడు, ఒక 5 balls తీసి. సో ఆ బాల్స్ అన్ని ఏంటంటే నెంబర్స్ లో వేస్తే ఫైనల్ గా నెంబర్స్ అన్ని కౌంట్ చేసి ఏ గిఫ్ట్ వస్తే ఆ గిఫ్ట్ ఇస్తారనమాట. సో నాకు తెలిసినంత వరకు 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేసినట్టున్నాడు. అండ్ గిఫ్ట్ ఏమొచ్చిందనేది నేను లాస్ట్ లో చూపిస్తాను, మీరు నవ్వుకుంటారు. సో అలాగా మావాడు కూడా ఏంటో వాడికి తెలియదు, కానీ ఏదో బాల్ ఏమన్నారు కదా అని వీడు వేసాడు. సో ఇలాంటివి ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి సరదాగా ఉంటాయి అని చెప్పేసి ఇలా కొన్ని 2-3 షాప్స్ అయితే పెట్టారు వీళ్ళు. ఇది ఇంకొక గేమ్ అనమాట వేరే షాప్ లో. సో అక్కడ బిస్కెట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ నెంబర్ కార్డ్స్ అనమాట. అక్కడ మనం ఒక 6 రింగ్స్ ఇస్తాడు, ఒక 50 రూపాయలు ఇస్తే ఆ రింగ్స్ వెళ్ళి దాంట్లో పడితే ఆ నెంబర్స్ కౌంట్ చేసి దాన్ని బట్టి గిఫ్ట్స్ ఇస్తాడు. అండ్ ఇది వచ్చేసి థర్డ్ షాప్ లో ఏం పెట్టాడంటే గ్లాసులు పెట్టాడండి. ఒకదానిపైన ఒకటి గ్లాసులు పెట్టి బాల్ తో 2 రౌండ్స్ అనమాట. హిట్ చేసినందుకు 50 రూపీస్. టూ టైమ్స్ హిట్ చేయొచ్చు. ఆ గ్లాసులన్నీ పడిపోవాలంట. పడిపోతే కూడా ఏదో ప్రైజ్ ఉంది. ఇలాగా డిఫరెంట్ గా అయితే కొన్ని గేమ్స్ అయితే పెట్టాడు. మనం నార్మల్ గా అన్ని ఎగ్జిబిషన్స్ లో అయితే చూస్తూ ఉంటానులేండి ఇలాంటి గేమ్స్.
ఇప్పటికీ నన్ను ఎవరన్నా నీ ఫేవరెట్ ఎగ్జిబిషన్ ఏది అంటే కనుక నేను డెఫినెట్ గా విజయవాడలో పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో పెట్టే ఎగ్జిబిషన్ అనే చెప్తాను. ఎందుకు అంటే మేబీ నా ఏజ్ వల్ల కావచ్చు, నేను చిన్నతనంలో మా గ్రాండ్ పేరెంట్స్ తో వెళ్ళిన ఆ ఎఫెక్ట్ వల్ల మరి ఏమో తెలియదు, కానీ నేను చాలా ఎగ్జిబిషన్స్ చూశాను. ఈవెన్ హైదరాబాద్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రతి ఇయర్ వెళ్తూ ఉంటాను. బట్ అప్పుడు నాకున్న మెమరీస్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ అప్పుడు నేను ఎంజాయ్ చేసినట్టు ఇప్పుడు అసలుకి కొంచెం కూడా ఎంజాయ్ చేయట్లేదు. ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం ఎగ్జిబిషన్ కి, అంతే, పిల్లల కోసం అని చెప్పాలి. 90s కిడ్స్ చాలా అదృష్టవంతులని చాలా మంది అంటూ ఉంటారు. అది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే అప్పట్లో మాకు పెద్ద పెద్ద కార్లు, ఫోన్లు, ఇంటర్నెట్లు, టీవీలు ఇవేం ఉండేవి కాదు. చక్కగా రిక్షా ఎక్కి ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లే వాళ్ళం. అలాగే ఇంత క్రౌడ్ ఉండేది కాదు. అండ్ గ్రాండ్ పేరెంట్స్ తో ఉండే లవ్ అనేది అది చాలా డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది నేను ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళి. బట్ ఈవెన్ దో నేను ఆ మెమరీస్ అన్ని గుర్తు పెట్టుకోగలిగాను, ఇంకా నాకు అవి నా మనసులో ఉన్నాయంటే అది నిజంగా అదృష్టం అనే చెప్పాలి. నేను లాస్ట్ గా పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ కి వెళ్ళింది అంటే ఐ థింక్ 2011 అనుకుంటా, అదే లాస్ట్. సో అప్పటికే మా తాతగారు చనిపోయారు. సో మా అమ్మమ్మ నన్ను తీసుకెళ్లారనమాట. సో ఆమెతో వెళ్ళడం మాత్రమే నాకు గుర్తుంది. ఇంకా అప్పటి నుంచి అయితే నేను మళ్ళీ వెళ్ళలేదు. ఎందుకంటే తర్వాత నా స్టడీస్ కానీ, ఆ తర్వాత మ్యారేజ్ అని, పిల్లలు, నాకంటూ ఒక ఫ్యామిలీ వచ్చేసరికి సో నేను వెళ్ళి చూసి అక్కడ స్పెండ్ చేసే టైం అనేది లేకుండా అయిపోయింది. నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, బట్ కొన్ని ఇయర్స్ నుంచి ఎగ్జిబిషన్ అయితే పెట్టట్లేదు అని అయితే విన్నాను నేను పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో. ఐ థింక్ అంబేద్కర్ స్టాట్యూ ఏదో పెట్టినట్టున్నారు. నార్మల్ గా విజిటర్స్ కి చూడడానికి పర్మిషన్ అది ఉంది తప్ప ఎగ్జిబిషన్ అయితే లేదనేసి తెలిసింది. మేము లాస్ట్ వీక్ వెళ్ళిన ఈ ఎగ్జిబిషన్ చాలా చిన్నది. సో ఫైనల్ గా అయితే మేము ఫుడ్ సెక్షన్ కి వచ్చాము. ఇక్కడ బజ్జీలు అన్న అప్పడం ఉంది. అప్పడం తినకుండా ఎగ్జిబిషన్ ట్రిప్ అయితే ఫినిష్ అవ్వదు కదా. సో అప్పడం అనేది కొనేసుకున్నాము. అప్పట్లో 10 రూపాయలు అలా ఉండేది, ఇప్పుడు అప్పడం 100 రూపాయలు అంట. సో కొనుక్కున్నాము. మన శాలరీస్ కి తగ్గట్టే మన ఫుడ్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంది. అండ్ మా ఓడి చేతిలో రెడ్ కలర్ బుట్ట ఉంది కదా, సో అది మాకు అక్కడ ఫైనల్ గా మేము గేమ్ ఆడాం కదా 50 రూపీస్ పెట్టి. సో ఆ గేమ్ కి ఇచ్చారనమాట ఆ రెడ్ కలర్ బుట్ట. సో వాడికి అది ఇచ్చేసి అందులో కొంచెం అప్పడం వేస్తే వాడు హ్యాపీగా తినడం స్టార్ట్ చేసాడు. ఫైనల్ గా ఎగ్జిట్ గేట్ లో మాకు బెలూన్ షాప్ అయితే కనిపించింది. ఇంకా పిల్లలు బెలూన్ అంటే ఇష్టపడతారు కదా, సో వీడి కోసం అని చెప్పేసి ఒక బెలూన్ కొనేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను ఈ ఎగ్జిబిషన్ కి వెళ్లడం వల్ల నా చిన్ననాటి మెమరీస్, అలాగే మా గ్రాండ్ పేరెంట్స్ తో గడిపిన రోజులన్నీ కూడా గుర్తొచ్చినాయి. అందుకే అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేశాను. సమ్మర్ లో పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ ని మిస్ అయ్యే వాళ్ళు అంటే బేసిక్ గా నాలాంటి వాళ్ళు చాలా మందే ఉండుంటారు. సో డెఫినెట్ గా మీకు చాలా మెమరీసే ఉండుంటాయి. అక్కడికి వెళ్లి మీ ఫేవరెట్ గేమ్ ఆడుకోవటం, మీ ఫేవరెట్ మనుషులతో స్పెండ్ చేయడం, అవన్నీ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో అదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ గా కలుద్దాము మంచి కంటెంట్ తోటి. బాయ్ బాయ్, సీ యూ.